దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనకు దేవుడు మీ అందరినీ కూడా తోడుకొని వచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు దేవునికి ఆరాధన చేసే దాంట్లో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. అబద్ధ ఆరాధన దేవుడికి నచ్చని ఆరాధన, నిజారాధన దేవునికి కావాలి. దానికి నీ విసుగుపాటు, నీ వెన్నుపూట, నీ వేదన కలిగిన చర్య దేవునికి చూపించడం కాదు, ఆనందం కలిగి ఉన్న చర్యతో దేవునికి ఆరాధన చేయాలి, సేవించాలి. అందరికీ దొరికే భాగ్యం కాదు, కొందరికి మాత్రం దొరికే ఒక భాగ్యం. అందుకే పోయిన రోజుల్లో దేవుడు మనకెంతో కృపావాత్సల్యముతో తీసుకొచ్చారు. పోయిన రోజుల్లో ఎందరో ఆసుపత్రుల్లో మరణ పడకల్లో నుంచి గమనించినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఉంచారు, దానికి కృతజ్ఞత చెల్లించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకు తీరాలి. పోయిన రోజు దేవుని యొక్క సేవా పరిచయలో కొనియాడబడుతున్న దేవుని యొక్క సేవకుడు ప్రవీణ్ పడగల అని చెప్తున్న దేవుని యొక్క సేవకుడు, ఆయన తన సాక్ష్యం గురించి విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అతి తక్కువ మంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. ఆయనకున్న ఉద్యోగానికి బట్టి ఆయనకు అమెరికాలో 13 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశారు. కానీ అది కొనుక్కున్న 2 నెలలకి వాటిని అమ్మేసి ఇండియాలో ఉన్న సేవా పరిచర్య నిమిత్తం మరి కుటుంబాన్ని ఎలాగ ఒప్పింపజేశాడో తెలియదు, కానీ మొత్తానికి అది ఆస్తిని అమ్మేసి ఇండియాలో వచ్చి సేవా పరిచర్య చేయడానికి భారం కలిగి అనేకలతో దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించుకు తీరడానికి దేవుడు తనని సహాయపరిచి తీరారు. అలాంటి వారు ఉన్నారు, ఇప్పుడు కూడా దేవుని బిడ్డల్లో ప్రవాహంగా కనిపిస్తున్నారు అన్నది చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతున్నది. ఆయన వాక్య పరిచర్య అనేకులకు గాయపరచటం మూలంగా అది మరణమా యాక్సిడెంటా ఏంటో తెలియదు, కానీ మొత్తానికి దేవుని కొరకు ఆయన హతసాక్షి అయి మరణించుకు తీరాడు. దాని వలన దేవుని యొక్క సంఘానికి, సమాజానికి వేదన కలిగిన చర్యే. అందుకే దేవుని బిడ్డలు దొరికిన అవకాశం దేవుని కొరకు సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే అకస్మాత్తుగా ఏమైనా నీ జీవితంలో జరిగి తీరొచ్చు. అందుకే సమయం, సందర్భం, అవకాశాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. పళ్ళు పోయిన తర్వాత నేను ఆ మాంసం కొనుక్కుంటానని కూర్చుంటే కొనుక్కోలేవు, మాంసము తినలేవు. అందుకే ఆలోచించి దేవుని యొక్క బిడ్డలు ఈ రోజుల్లో అధికంగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. విసుకుంటే విసుకుని మంది వదిలించేసుకో, నచ్చని పద్ధతులు ఉంటే నచ్చే పద్ధతిని అలవాటు చేసుకో, లేకపోతే సమయం త్వరబడిపోతున్నది, సమయము ఎంత త్వరగా వెళ్ళిపోతున్నది ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడడానికి ఎప్పుడు తిండి గోల కాకుండా అప్పుడప్పుడు దేవుని కొరకు ప్రయాసపడడం కూడా ప్రయత్నం చేయండి. అలాంటి సేవకులుగా మీ పేరు కూడా దేవుని యొక్క పరిచర్యలో కనబడి తీరేటట్టుగా ప్రయత్నం చేయకండి. లేదు నా ఇష్టం, నా కష్టం, అది మీరే చూసుకోవాలి. ఈరోజు మనం చదివిన సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2 విషయాలకి అధిక ప్రాధాన్యత వహించేటట్టుగా మనకి కనబడుతున్నది. ఒకటి, ఎర్రని దూడను ఏం చేయాలి? ఎర్రగా మర్పించి తీరాలి. దాని మొదటి అధ్యాయం నుంచి 10వ వచనం వరకు చదివినప్పుడు ఎర్రని దూడను ఏం చేసుకోవాలి? అర్పగించుకు తీరాలి. రెండవదిగా నీళ్లు ద్వారా శుద్ధీకరణ పొందుకు తీరడానికి 11వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు నీళ్లు ద్వారా శుద్ధీకరణ పొందుకు తీరడానికి మొదటిగా ఎర్రని దూడను ఏర్పరచడానికి కారణం ఏంటిది అంటే పాపం యొక్క తీవ్రత అధికంగా ఉండబట్టి. ఇప్పుడు కూడా పాపం అధికంగానే దేవుని బిడ్డల్లో కూడా అధికంగా పాప స్వభావాలు కనబడుతున్నాయి. అందుకే కదా అన్ని విషయాల్లో పాప స్వభావాలకు అలవాటు చేసినట్టు కనిపిస్తున్నాయి. అందుకే ఎర్రని దూడను ఏం చేయడానికి? వధించేసి నీకున్న కలంకాన్ని కడిగి వేయడానికి దేవుడు ఏర్పరిచిన ఒక విధానమే ఎర్రని దూడ. రెండవదిగా మనం చూసాం, నీళ్ళు ద్వారా శుద్ధీకరణ పరిచేది దేనికంటే నీ దేవుని మూలంగా నీకేం దొరికి తీరాలి? శుద్ధీకరణ దొరికి తీరాలి. దాని కొరకు దేవుడు ప్రయాసపడి తీరేంతటిగా ఉపయోగించిన ఒక చర్య 19వ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. అయితే 19వ అధ్యాయంలో మనం చూడగలే 11వ వచనం చదివితే మనకు అక్కడ కనబడుతున్న మాట, ఎవరైనా శవాన్ని తాకితే ఏమై తీరేది? అపవిత్రులై తీరేది. దాని అర్థం ఆత్మీకంగా చచ్చిన వాడితో అనుబంధం పెట్టుకుంటే నువ్వు కూడా సస్తావని అర్థం. నేను గోడలకు వాక్యం చెప్తున్నానేమో అనిపిస్తుంది. హల్లెలూయా అని హల్లెలూయా. అది మీ విసుగుపాటున్న లక్షణంగా చూపిస్తున్నాయి. పోనీ మీ విషయానికి నేనేం తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అందుకే 19వ అధ్యాయం 11వ వచనం చెప్పిన మాట, ఏది మృతత్వం చెంది తీరిందో దానిని ఏం చేయకూడదు? ఇశ్రాయేలు ప్రజలు ముట్టకూడదు. అదే రీతిగా ఎవరు ముట్టకూడదు? యాజకులు వారిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. అది చచ్చినది కాబట్టి దానితో ఏం లేదు, ఏ రీతి కలిగిన ప్రయోజనం లేదు. అందుకే మన దేవుని బిడ్డలు చచ్చిన తర్వాత ఎన్ని ఘోర ఏడుపులు చేస్తారు. రక్షణ పొందిన దేవుని బిడ్డ అయితే వాడి కొరకు ఏడవలసిన అవసరం లేదు. ఒకసారి నీ మానుషిక ప్రణాళికలు ఒకసారి చేసి దానిని వదిలిపెట్టుతారు. జీవితాంతం ఏడ్చుకొని కూర్చుంటే దానికి నీ జీవితం బద్ద సరిపడిపోతాయి, తీరుతాయి. అందుకే అక్కడ చెప్పుచ్చిన ఒక మాట, చచ్చిన దానిని ఏది శుద్ధీకరణ పరుచుకు తీరడానికి దేవుడు అవకాశం చేపించారు. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తున్న ఒక మాట, పాపం యొక్క వేతనం మరణమవుతున్నది. అలాగైతే నీ జీవితంలో పాపక్రియలకు అలవాటు ఉండి తీరితే నువ్వు మెల్లిమెల్లిగా మరణించుకు తీరుతావు. ఒకేసారి మరణించి తీరేంతటిగా నీకు కనబడదు, కానీ మెల్లిమెల్లిగా ఏమై తీరేది? మరణం నీలోకి వచ్చి తీరుతుంది. అందుకే బైబిల్ సలహా మరణం సునిశ్చితం, జన్మ సునిశ్చితం
అయితే మరణం కూడా సునిశ్చితం. ఆ జన్మ మరణ మధ్యలోనే నీకు ఆత్మీక జీవితానికి, ఆత్మీక చావుకు ఉన్న అవకాశం ఉంది. అందుకే దేవుడి యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. దేవుడు మనల్ని ఆత్మీక చావులోకి వెళ్ళడానికి పిలవలేదు, ఆత్మీక జీవంలోకి వెళ్ళడానికి దేవుడు మనకి పిలిచారు. అందుకే రోమాపత్రిక 6:23 వచనం చెప్తున్నమాట, దేవుడి యొక్క కృప మూలముగా నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ఎందుకు? ఆత్మీకంగా చావడానికి కాదు, ఆత్మీకంగా బతికి తీరడానికి. దౌర్భాగ్యం ఏంటిదంటే యేసయ్యను ఆరాధించి సంఘములో పాలభాగస్వామ్యం పొందుకు తిని ఆత్మ కృపావరాలను పొందుకొని కొందరు ఇప్పుడు కూడా ఆత్మీయతలో చచ్చేటట్టుకున్నారు. అందుకే ఇక్కడ దేవుని బిడ్డల లోపల దెయ్యాలు దూరుకు రావడం, దేవుని బిడ్డలు కృపావరాలు కోల్పోవడం, దేవుని బిడ్డలు దేవునికి విడిచిపెట్టి ఆ దేవుడు కాని దానిని ఆస్వాదించుకోవడం. దాని వలన ఏమై తీరుతున్నది? నువ్వు శవం అయిపోతున్నావు. ఆ శవం దేనికి ఏం కాదు, ఉపయుక్తం అన్నది కాదు అని బైబిల్ సెలవిచ్చినమాట. అందుకే చచ్చిన దానితో ఏం చేయకూడదు, మనం అంటు కలగకూడదు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, దేవుని యొక్క బిడ్డలు దేవుని బిడ్డలనే ఏం చేసుకోవాలి, పెళ్లి చేశారు. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. ఆత్మీకంగా పుట్టినోడికే పెళ్లి చేసుకోవాలి, ఆత్మీకంగా చచ్చినోడికి పెళ్లి చేసుకోవాలి. ఇది రెండు మిక్సింగ్ అవ్వదు. ఆత్మీకంగా చచ్చినోడు ఆత్మీకంగా పుట్టినోడు ఏం చేయలేడు, పెళ్లి చేయలేడు. నువ్వు అలా చేసి ఉంటే చచ్చున్నావన్న అర్థం. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు, ఆ సంఘం కూడా నీ మూలంగా చచ్చింది. వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. హలో, నువ్వు పాపం క్రియల మూలంగా చచ్చిపోతే, శవం అయిపోతే, ఆత్మీక చావుని నీలో సంభవించేస్తే అది సంఘం మీద కూడా దాడి చేస్తాయి. ఈ సంఘంలో నుంచి అనేక మంది పారిపోవడానికి ఫస్ట్ ఎవడు పారిపోయాడు కదా, ఆ దొంగ ఈ మిగతా దొంగలకని కారణం. ఆ దొంగ నువ్వు కాకపోయినట్టు దేవునికి స్తోత్రం. హలో, అందుకే బైబిల్ సెలవిచ్చిన ఆత్మీకంగా చచ్చింది ఎప్పుడు ఏం జీతం తీసుకొస్తుంది? చావుకున్న జీతం తీసుకొస్తుంది. ఈరోజు చావుకున్న జీతం నువ్వు పుచ్చుకుంటున్నావా? నిత్య జీవానికి ఉన్న జీతం నువ్వు పుచ్చుకుంటున్నావు. ఈ పగటి వేళ పరిశోధించుకు తీరాలి. రెండోదిగా బైబిల్ సెలవిచ్చిన మాట, అపవిత్రులైన వారు 7 రోజుల పాటు ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధతకు త్రోవ వారికి లేదు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, అపవిత్రతకు సాదృశ్యం కలిగిన వారు 7 రోజులు విడుగా విచ్చని ఏం చేయాలి? జీవించుకు తీరాలి. అందుకే యెషయా గ్రంథం 1:18 యెహోవా దేవుడు చెప్పిన కాబట్టి, నీ పాపం ఎంత మురికి గలగైనదను, నీ పాపం ఎంత రక్తపాతం చెందినదను, నీ పాపం ఎంత ఘోరమై ఉన్నదైనను, దాని అర్థం నువ్వు పాపం చేసిన ఎడల దాని మచ్చ ఉండిపోతుంది. హల్లెలూయా. యేసయ్య నీ పాపాన్ని కడిగేస్తాడు. కడగరని నేను చెప్పట్లేదు, దాని ప్రభావం ఉంది కదా, అదే వాడు కడగొడతాడు. అందుకే బైబిల్ సెలవు, హిమము వలె దేవుడు ఏం చేసి తీరుతారు? తెల్లపరిచి తీరుతారు. దేవుడు తెల్లగా చేశారు, దాని ప్రభావము. మనం అనుకుంటాం అపవిత్రత ఉంటే ఏం ప్రాబ్లం లేదు. 7 రోజులతో పాటు వారికి ఏమై ఉంది? అపవిత్రతగా ఎన్నుకోబడడానికి ఉన్న అవకాశం ఉంది. అది గుర్తించడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేసిన ఎడల దాన్ని మరక దేవుడు తుడిచేస్తారేమో కానీ దాని ప్రభావం ఏం కాదు. ఏ రీతి కలిగిన రీతిగా దానికి మరిపించలేము. ఉదాహరణకి నువ్వు ఒకసారి సంఘం విడిచిపెట్టావు అనుకో, దాని ప్రభావం ఏం చేస్తారు? ఇంకా తీవ్రంగా పనిచేస్తూనే ఉంటది. ఒకసారి దేవునికి నమ్ముకున్న తర్వాత దేవుని విడిచిపెట్టావు అనుకో, నమ్ముకున్నప్పుడు ఉన్న ప్రభావం నువ్వు విడిచిపెట్టాడు ప్రభావం పనిచేసి తీరదు. అందుకే తెలుసుకు తీరాలి. దేవుడు మన పాపాన్ని కడిగేవాడే, దేవుడు మనల్ని శుభ్రపరిచేవాడే. మన ఎర్రని పాపాన్ని దేవుడు తెల్లగా మార్చే దేవుడే. కానీ అది మనలో ఏం కాకూడదు, అలవాటుగా రాకూడదు. అందరికీ అది మామూలే, అలవాటే. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం అనిపించట్లేదు. హల్లెలూయా. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట, సంఖ్యాకాండం 13వ వచనం చదివేటప్పుడు శుద్ధీకరణ లేని ప్రజలు శుద్ధీకరణ కోరకపోతే వారిని దేవుని యొక్క ప్రజలలో నుంచి ఏం చేయాలి? నరికియాలి. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం శుద్ధీకరణకు, పరిశుద్ధతకు నువ్వు డ్రైవ్ చూపించలేకపోతే నువ్వు ఆటోమేటిక్గా గుంపు నుంచి అవుట్. ఆత్మిక సమాధానం దేవుడు ఎప్పుడు అవుట్ చేసేస్తాడు. హల్లెలూయా. అందుకే ఇస్కరియోతు యూదా గురించి బైబిల్ చెప్తున్నది, దేవుడు తనకి బోల్డ్ అవకాశాలు ఇచ్చారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నెన్నో అవకాశాలు తనకి ఇచ్చారు. ఆ అవకాశంలో తాను ఏం చేసుకోలేకపోయాడు? పరిశుద్ధపరచుకోలేకపోయాడు. అనన్య సఫీరాలకు సంఘంలో ఎన్నో అవకాశాలు దొరికింది. చచ్చిపోయే ఒక గడియ ముందు కూడా అవకాశం దొరికింది, అప్పుడు కూడా ఏం చేయలేదు. కొందరు అప్పరు, మరి అది బలుపు సలుపు ఏంటో తెలియదు, కానీ అనన్య సఫీరాలు అయితేనే తెలుస్తాయి. ఇప్పుడున్న అనన్య సఫీరాకి అప్పుడున్న అనన్య సఫీరాకి తేడా ఏంటో తెలుసా?
అప్పుడు చచ్చింది సమాధి చేసి ఇప్పుడు చచ్చిందని సమాధి చేయట్లేదు. ఎంతవరకు మీకు అర్థమైందో లేదు నాకు తెలియదు. నువ్వు అనన్య సఫీరా అయితే ఈరోజు పశ్చాత్తాపడి వాటిలో చేంజ్ చేయాలి, విడుదల పొందుకు తీరాలి. అనన్య సఫీరాలు చేసిన తప్పు ఏంటిది? వారికి ఎవరైనా చెప్పారా పొగమమ్మని? వారికి ఎవరైనా చెప్ప డబ్బులు తెమ్మని? ఎవరూ వారికి చెప్పలేదు. ఎవరో చేసిన దానిని చూసి వీడు కూడా ఏం చేసుకున్నాడు? అలవాటు చేసుకున్నాడు. ఎవడో చేసింది, ఎవడికో దొరికిన దర్శనం నువ్వేం చేయకూడదు, అతి బేరంగా తీసుకోకూడదు. అందరూ దేవుని మీద దాని మీద పడి ఉన్నారు. హలో, దాని వలన ఏమై తీరేది? వారు దేవుని దగ్గర ఏం చేయలేకపోయారు, వారి హృదయం యథార్థంగా ఉండలేకపోయింది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏం చేశారు? వారు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పనిచేశారు. ఓ బైబిల్ అందుకే చెప్తున్నది, ఏ పాపమైన క్షమింపబడుతుంది కానీ మరి ఆరాధన చేయకపోతే మరి నీ పరిస్థితి ఎక్కడ నువ్వే ఊహించుకో. పరిశుద్ధాత్మ ప్రవాహంతో ఆరాధన మధ్యలో దిగడానికి తోట నువ్వు ఎదురించుకొని నేను చెయ్యను, నేను లేటుగా వస్తా, నా ఇష్టం, నువ్వేం చేస్తావు చేసుకో, దాన్ని కాసుకోవడానికి బాగుంటే కాసుకో. హల్లెలూయా. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది, దేవుని ఏం చేయకూడదు, ఎదిరించకూడదు. శుద్ధీకరణ పొందడానికి అవకాశం దొరికినప్పుడు దాన్ని ఏం చేయకూడదు, ఎదిరించడం. అందుకే చాలా మంది యేసయ్య మూలంగా శుద్ధీకరణ దొరకడానికి దేవుడు అవకాశం ఏర్పరిచినప్పుడు దానిని ఏం చేస్తున్నారు? ధిక్కరిస్తున్నారు. దాని వలన జరిగేది ఏంటిది? వారి మీద శిక్షావిధి వచ్చారు. అందుకే యోహాను సువార్త పుస్తకం 3వ అధ్యాయం 18వ వచనం చెప్తున్న మాట, ఎవరు యేసయ్యను నమ్మరో వారి మీదకి ఏమొచ్చి తీరుతున్నది? వారి మీద శిక్షావిధి వచ్చి తీరుతున్నది. వారిని దేవుడు ఏం చేసి తీరుతున్నారు? దేవుని దృష్టి నుంచి తొలగించేస్తున్నారు. మూడవది, వారి మీద తీర్పు వచ్చి తీరుతున్నది. హల్లెలూయా. ఎవరు దేవుని విశ్వసించరు. దాని అర్థం నువ్వు దేవుని నమ్మలేదు అనుకో. ఉదాహరణకి నీకు ఒక రోగం వచ్చింది, నీకు ఒక అప్పు గల విషయం వచ్చింది, దాంట్లో నువ్వు నమ్మలేకపోతున్నావు అనుకో. నమ్మితే పర్వాలేదు, దేవుడు సహాయకుడిగానే ఉంటాడు. నమ్మలేదు అనుకో, దాని మీద జరిగిన శిక్షావిధి మీదకి వస్తుంది. దాని మీద ఉన్న ప్రభావం నీ మీదకి వస్తుంది. దాని మీద ఉన్న ఉగ్రత నీ మీదకి వస్తుంది. దానిని తట్టుకోగలుగుతావా లేదా అని ఈ పగటి వేళ పరిశోధించుకు తీరు. అందుకే శుద్ధీకరణ పొందుకు తీరడానికి మార్గాన్ని వదులుకోవద్దు. శుద్ధీకరణ పొందుకు తీరడానికి అవకాశాన్ని ఉపయోగపరుచుకో. దాని వలన నువ్వు దీవింపబడి తీరుతావు. దాని వలన నీ జీవితం ఏమై తీరుతుంది? దేవుని యొక్క సంరక్షణ గుప్పిటిలో ఉండగలిగి తీరేది. మూడోదిగా చెప్తున్న, నాలుగోదిగా బైబిల్ చెప్తున్న మాట, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనములో, ఎర్రని దూడని వాడారు. దేని కొరకు? శుద్ధీకరణ కొరకు. ఎర్రని దూడనే మాత్రమే ఏం చేశారు? మిగతా దూడని వాడలే. ఎరుపు రంగులో ఉన్న దూడని మాత్రమే దేవుడు ఏం చేస్తుంది? ఎంచుకుంది. దాని అర్థం శుద్ధీకరణ పొందుకు తీరడానికి దేవుడు ఎంచుకుని ఒక ప్రణాళిక ఉంది. నువ్వు రక్తం కోసేస్తే ఏమవ్వదు. కొందరు అనుకోండి, నేను పరిచయం చేస్తే పాపాలు. నో. నేను చర్చికి రోజు హాజరైపోతే పాపం. నో. నువ్వు ఆరాధన చేస్తే పాపాలు పోతే. నో. పాపం పోవాలంటే ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13, 14 వచనం అనుసరించి చెప్తే, యేసయ్య రక్తం మాత్రమే నీ పాపములన్నింటినీ కూడా ఏం చేయగలిగేది? కడిగి నిన్ను శుభ్రపరచగలిగి తీరేది. దాని అర్థం ఎర్రని దూడ యేసుక్రీస్తు ఒకటే. చాలా మందికి ఉన్న సందేహం, యేసయ్య ఎందుకు చచ్చి సావాలా? ఏదో మనిషి వచ్చి చచ్చిపోతే సరిపోలే. యేసయ్య వచ్చి చచ్చిపోతేనే వాళ్ళని అంగీకరించలేకపోతున్నారు. ఇంకో మనిషి వచ్చి చస్తే ఏం అంగీకరిస్తారు? అందుకే ఎర్రని దూడను దేవుడు ప్రత్యేక బైబిల్ చెప్తున్న మాట, వాటి మీద కాడి ఉంచకూడదు, వాటిని ఎప్పుడు కూడా పనిలో ఉపయోగించకూడదు, వాటికి ఏ రీతి కలిగిన లోకముతో ఏమి ఉండకూడదు. అలాంటి వాడే యేసయ్య. యేసయ్య శుద్ధిపరిచిన విధానము, తన రక్తములో ఏముంది? పవర్ ఉంది. తన రక్తములో ఏముంది? విడుదల ఉంది. తన రక్తం ఏమైతే శుద్ధిపరిచేది, కడిగేది, నిన్ను నిత్య జీవానికి ఓహరిగా మార్చి తీరేది. పిచ్చి పిచ్చిగా బండి మీద రాసుకోవడానికి కాదు యేసయ్య రక్తం. పలకల మీద రాసుకోవడానికి, ఇంటి రేకిల మీద రాయడానికి ఉన్నది కాదు యేసయ్య రక్తం. కొందరికి ఇప్పుడు పిచ్చి మారలేదు. నా యేసయ్య రక్తం నీ పిచ్చి పాట బండి మీద రాసుకోవడానికి ఉన్నది కాదు. రాసేస్తారు కూడా, యేసు రక్తం సకల పాపములను కడిగేస్తాం. నీ పాపం కడగబడిందా అక్కడ రాయి, లేకపోతే ఏం చేయకూడదు, రాయకూడదు. బైబిల్ చదివించిన ఆయన పాపం మన సకల పాపములను ఏం చేసి తీరేది? కడిగి మనల్ని శుద్ధిపరిచి తీరేది. పాత నిబంధనలో పశువులు దూడలు ఒక రక్తం పడేది. అది మీకెంత మాత్రం దాని మీద ప్రభావం ఉందో నాకు తెలియదు, కానీ కోడిని కోసేటప్పుడు కోసేది చూసి రక్తం పడేటప్పుడు నాకైతే భయం వస్తుంది.
మరి మీ పరిస్థితి ఎలాగో, మీ గుడి దగ్గర ఎక్కువగా కారణం ఏంటి? వాటిలో ఏముంది? ప్రాణం ఉంది. అలాంటప్పుడు దానికి బదులుగా ఒక నరుడు, దేవుని ద్వారా సృష్టింపబడిన నరుడు, దేవుని ద్వారా పంపబడిన నరుడు, దేవుని ద్వారా అప్పగింపబడిన శరీరముతో, దేవుని ద్వారా, దేవుని చిత్తవృత్తి ద్వారా భూమిలోకి వచ్చి శిలువ మరణంలో మరణించి తన శరీరంలో ఉన్న రక్తం మొత్తం ధారపోసేటప్పుడు అది నీకు శుద్ధీకరణకు అవకాశమై మారింది. అందుకే బల్లారాధనను చూసేటప్పుడు బాయ్ బాయ్ చెప్పడం కాదు, పూడ్చుకోవడం నేర్చుకో. ఏదో మాయా రోగం వచ్చింది, క్రమపరచుకోలేదు. బల్లారాధన వచ్చినప్పుడు ఇడికి గుర్తొస్తుంది. ఏ విశ్వాసం నువ్వు? అందరికి విని ఇదేం ప్రాబ్లం లేదు, ఏ పాపం చేసినా తినేస్తారు, తినే నాకు ప్రాబ్లం పెట్టలేదు. రావాల్సినవని ఇంటి మీదకి వస్తాయి. బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య రక్తముతో శరీరముతో అంటున్నవారు మాత్రమే ఏం చెయ్యాలి? బల్లారాధన నుంచి తినాలి. కొందరికి బల్లారాధన అంటే చికెన్ బిర్యానీలా ఫీలింగ్ ఇస్తున్నారు. బల్లారాధన చికెన్ బిర్యానీ కాదు. బల్లారాధన నిన్నేం చేసేది? ఏ ఆత్మీయతను శుద్ధిపరిచే అవకాశం. దాని అర్థం బల్లారాధన చూసినప్పుడు కాదు వెళ్ళి సారీ చెప్పడం. కొందరు బల్లారాధన తినిన తర్వాత సారీ చెప్తారు, కొందరు బల్లారాధన తినకుండా సారీ చెప్తారు. ఓ లార్డ్, ఎప్పుడు ఆత్మీయ పరిపక్వత పొందుతారు? బల్లారాధన మనకి హెచ్చరించి చూపించేది ఏంటి? సిలువలో మరణించిన యేసయ్య, ఆయన కాచిన రక్తం విలువైనది. ఆ రక్తం మన పాపములను కడగగలిగి తీరేది, అది మనల్ని శుద్ధిపరిచి తీరేది. అందుకే దేవుని బిడ్డగా యేసయ్య రక్తం మీద ఏం చేయాలి? ఆధారపడి తీరాలి. యేసయ్య పూర్తిగా సిలువలో మరణించలే. కొందరు అనుకున్నారు యేసయ్య పూర్తిగా, అందుకే ఇంటికాడ సిలువలు రాసేసుకుంటున్నారు. బండికి సిలువలు రాసుకుంటున్నాడు. ఏసైకి తుపాకీతో చంపితే నువ్వు ఇంటికాడ తుపాకీ కూడా పెట్టేస్తావేమో. ఏసైకి బాంబుతో చంపితే ఇంటికాడ బాంబు కూడా ఉంచేస్తామేమో. ఏసైకి గంజాయితో చంపేస్తే గంజాయి కూడా ఉంచేస్తామేమో. రాదు. ఏసైకి పురుగుల మందుతో చంపేస్తుంటే పురుగుల మందు ఇంటికాడ ఉంచేసానేమో. ఏ ఆలోచన మీద నాకు అర్థం కావట్లేదు. యేసయ్యను చంపి తీరడానికి ఆకాళ్ళ తరగతిలో సిలువను ఉపయోగించి తీరారు. దానికి అర్థం ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన అందరికీ కనబడి తీరేంతటిగా ప్రదర్శన అవమానముగా చంపడానికి కోరారు. దాని దేవుడు దానిని అదే మేలు కల్పించే తీరేంతటిగా యాగముగా మార్చేశారు. ఓ లార్డ్, ఆయన రక్తం ఏమైంది? అమూల్యమైన రక్తం. ఆయన రక్తం కడిగే రక్తం, ఆయన రక్తం శుద్ధిపరిచే రక్తం, ఆయన రక్తం నీ జీవితాన్ని మార్చే రక్తం, ఆయన రక్తం నీ జీవితానికి ఏం చేసేది? విమోచన కొరకు ఏం చేసే అవకాశం ఇచ్చేది. అందుకే కొందరి నోట్లో వేసే రక్తం రాదు, బూతులన్నీ వస్తాయి. బైబిల్ చెప్తున్న మాట, హృదయం నిండి ఉన్నదే నోరు. ఏది నీ లోపల నిండుందో, యేసయ్య లోపల ఏమి నిండుంది? విమోచన గురించి నిండదు, నిత్య జీవం గురించి, మన పరలోక రాజ్యం. అందుకే ఆయన ప్రస్తావనలు అయ్యి బయటకు వచ్చాయి. కొందరికి వాక్య పరిచయం రాదు. ఎందుకు? లోన ఇంకేదో గలీజు నిండి ఉంది. బాప్తిజం పొంది సంఘానికి వచ్చి వాక్యం చెప్పడానికి చేత కాని దద్దమైతే ఈ లోన ఇంకేదో నిండుంది. కాలాశాపంగా సినిమా గురించి గంటలు గంటలు మాట్లాడేస్తాం, కాలాశాపం గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తాం. దానికి ఏ ప్రాబ్లం లేదు. 4-10 నిమిషాలు నిలబడి ఏం చెప్పడం తెలీదు. అది కూడా అద్దె బేరాలే, సొంతంగా తయారు చేయడం తెలీదు. ఇప్పుడు కూడా ఎల్కేజీలో కూర్చొని అయ్యగా చెప్పాలా, అమ్మాయికి చెప్పమ్మా. ఎంతకాలం? ఓ లార్డ్, దాని అర్థం నువ్వు ఇంటికాడ ఏం చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు. నువ్వు ఇంటికాడ నీకు వ్యక్తిపరంగా ఏం లేదు, వాక్య అధ్యయనం లేదు, నీకు వ్యక్తిపరంగా వాక్యముతో ఏం లేదు. ఓ లార్డ్, కొందరికి ఆదివారం కూడికలు ఉన్న రోజే దులుపుకొని వస్తారు, కొందరు కూడికి కూడా లేరు. దాని అర్థం నాకు ఈ శుద్ధీకరణ గిద్దీకరణ ఏమకలా పాస్టర్ గారు ఏదో చెప్తాడు అది వినేసి వచ్చేయడమే. హలో, దేవుడు మనకి మాన్యువల్ కాపీ ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? పాస్టర్ గారు చెప్పింది నిజమో కాదో తేల్చి చూడడానికి. మీరు నాకు అంటారు నాకు చదువు రాదు కదా, చదువు రాదంటే చదివే వాడి చేత తేల్చుకో. పాస్టర్ గారు చెప్పారు సంఖ్యాకాండం 19వ అధ్యాయం ఎర్రని దూడకండి రాసులా చూడు, ఏదైనా తప్పు చెప్పారని నేను వీళ్ళు అడుగుతా. కారణం ఏంటిది? వాక్యం చెప్పినా వాక్యం విన్నా మా ఇద్దరికి దేవుడు ఏం చేస్తారు? ఆయన న్యాయపీఠం ఎదుట మనల్ని ఇద్దరికి వాదిస్తారు. నువ్వు ఏం విన్నావని నేనేం చెప్పానని. ఓ లార్డ్, హల్లెలూయా.
అందుకే బైబిల్ చెప్పిన మాట, యేసయ్య రక్తం నీకేం కల్పించి తీరుతున్నది? మంచి మనసాక్షి కల్పించి తీరుతున్నది. యేసయ్య రక్తం దేవుని సమక్షతలో నిర్దోషత్వముతో నిన్ను నిలబెట్టుకోగలిగి. ఓ లార్డ్, దాని అయితే ఇప్పుడు కూడా కొందరు మనసాక్షి సచ్చింది. అందుకే ఆరాధన ఎక్కొట్టేస్తాను, ఆరాధనకి లేటుకొస్తున్నాం. ఏ మనసాక్షితో దేవుని సేవిస్తున్నాం? యేసయ్య రక్తాన్ని తొక్కేసి పోతున్నాం. ఓ లార్డ్, ప్రైజ్ గాడ్, జీసస్, హల్లెలూయా. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, ఆయన రక్తం నిర్దోషమైన రక్తం, ఆయన రక్తం నీకు ఏమి మంచి మనసాక్షి. బల్లారాధన దీని కూడా నీ మనసాక్షి రావట్లేదు. మరి నీ ఏ మనసాక్షి నాకు తెలియదు. సంఘముకి వచ్చి కూడా మనసాక్షి పని చేయట్లేదు. నీ ఏ మనసాక్షి నాకు తెలియదు. ఈరోజు మనసాక్షిని శుద్ధిపరచుకో. మనసాక్షి మూలంగా దేవుడు నీకు దేవుని యొక్క కోర్టులను నిలబెట్టేది తీర్పు తీరితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. అందుకే బైబుల్ మనసాక్షి యుగాన్ని ప్రోత్సహించేది. అదో చాలా మందికి ఉన్న డౌట్, యేసయ్యని నమ్మలేదు, యేసయ్య గురించి ఎప్పుడు స్వార్థ వినలేదు, వాడిని దేవుడు ఎలా తీర్పు తీర్చేది? ఎప్పుడు ఉదాహరణకి ఏ డొంక లోపల బట్టలు లేకుండా అడవి మానవుడిగా జీవించినోడు ఉన్నాడు అనుకో, ఆడలాగా పరలోకానిగా నరకానిగా. పసి పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారే, ఎదుగొచ్చి వచ్చిన పిల్లలు ఉన్నారే, వారి పరిస్థితి ఏంటి? ఇట్స్ ఆల్ ద మ్యాటర్ ఆఫ్ మనసాక్షి. మనసాక్షిని ఎప్పుడు ఒక శిశువుకి మంచి చెడు గురించి అవగాహన కలుగుతుందో అప్పుడే మనసాక్షి నిర్జీవం అయిపోయింది. నీ పిల్లలకి ఎప్పుడు మంచితనం చెడ్డతనం గురించి స్పార్క్ వచ్చిందో మనసాక్షి చచ్చింది. అది మరి మనసాక్షి పొందుకోవడానికి ఏం చేయాలి? యేసయ్య రక్తంతో అంటు రావాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు నీకేమొచ్చి తీరుతుంది. అందరూ బాప్తిసం పొందిన తర్వాత కూడా మనసాక్షి లేదు. దాని అర్థం నీకేం అక్కర్లేదు, శుద్ధీకరణ అక్కర్లేదు. అందుకే పౌలు గారు చెప్పిన, నాకు దేవుని తట్టు మనుషుల తట్టు నా తట్టు మనసాక్షి ఏమై ఉంది? నిర్మలంగా ఉంది, మంచిగానే ఉంది. ఇట్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ బ్యాడ్. అది ఏ రీతి కలిగిన కలంకానికి ఏం చేయలే. అందుకే మంచి మనసాక్షిని ఇచ్చిన రక్తాన్ని ఏం చేయొద్దు? తొక్కి వేయొద్దు. మనసాక్షిని పొందుకు తీరడానికి. ఎందుకు? నేను దాకా చెప్పాను కదా, మారుమూల ప్రాంతంలో అడివి మనిషికి ఆయనకి ఏ విషయం గురించి ఏం లేదు, అవగాహన లేదు, కానీ మనసాక్షి అంటూ ఒకటి ఉంది. మనసాక్షి అందరిలో ఉంది. మరి అది ఉపయోగించబడుతున్న కొద్దిగా అది ఏమైపోద్ది? దౌడు లేనట్టుగా మారిపోతుంది. అది ఒక స్టార్ లాగా ఉంటుంది, నక్షత్రం లాగా ఉంటుంది, 5 కోణాలు. మనసాక్షి ఉన్నోడితో మనసాక్షి ఇలా తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి చర్చికి వెళ్ళదు అనుకో, రే చర్చికి వెళ్ళలేదురా, ఎలా పాస్టర్ మొహం చూస్తావురా, ఎలా ప్రార్థన చేస్తావురా, ఇలా తిరుగుతూ ఉంటాయి. మనకదేం ప్రాబ్లం లేదు, దేవుడు చూస్తాడులే. ఆ దేవుడి గాడు కూడా చూడు, డాక్టర్ గాడు కూడా అడగడు, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అది ఎలా కట్ అయిపోతుంది. చివరికి అది ఎలా గుండ్రంగా మారిపోయింది. కొందరికి ఇలా గుండ్రంగా మారిపోయింది. అందుకే ఏ ప్రాబ్లం లేదు. ఏ కూడికకి వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, ఏ ఆదివారం హాజరవకపోయినా ప్రాబ్లం లేదు, ఏ ఆదివారం లేట్కి వచ్చినా ప్రాబ్లం లేదు. ఏమైపోయింది? ఇట్స్ ఆల్రెడీ రౌండ్. బలారాధన తినకపోయినా ప్రాబ్లం లేదు, ఉపవాసం చేయకపోయినా ప్రాబ్లం లేదు, పాస్టర్ గారు చెప్పిన సలహాలు విన్నా వినకపోయినా ప్రాబ్లం లేదు. దాని అర్థం ఏమైపోయింది? అందుకే మనసాక్షి నీకు ఇప్పుడు ఏం చేయట్లేదు, స్పందించట్లేదు. మనసాక్షి అన్న ప్రక్రియ దేవుడు ఇవ్వడం అనుకున్న కారణం నీకేం కలగాలి? స్పందన కలిగి తీరను. అది శుద్ధీకరణ పొంది తీరడానికి ఒక అవకాశం. 5వదిగా బైబిల్ చెప్పిన మాట, శుద్ధీకరణ నిమిత్తం సంఖ్యాకాండం 19వ అధ్యాయం 7-8వ వచనం చెప్తున్నప్పుడు, యాగార్పణ కొరకు నీవు నిన్నే ఏం చేసుకు తీరాలి? సమర్పించుకు తీరాలి. ఫర్ సాక్రిఫైస్ యూ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ ఇట్. నీవు వ్యక్తి పరంగానే యాగార్పణకు ఒక సమర్పణ కలిగిన వాడిగా ఉండాలి. అది రావడం చాలా కష్టం. అందుకే బైబిల్ చెప్తున్న రోమాపత్రిక 5:12వ వచనం చెప్తున్నమాట, ఏక పురుషుడైన ఆదాము మూలముగా మనుషులందరూ కూడా ఏమై తీరారు? పాపులై తీరారు. బాగా వినాలి, లేకపోతే ఏమర్థం కాదు. అలాగైతే చివరి ఆదామైన క్రీస్తు, యేసుక్రీస్తు మూలంగా అందరూ ఏమై తీరారు? నీతిమంతులై తీరారు. ఓకే, ఒక్క ఆదాము ద్వారా అందరూ పాపులై తీరారు. అయితే ఒక్క చివరి ఆదాం యేసుక్రీస్తు ద్వారా అందరూ ఏమై తీరారు? నీతిమంతులై తీరారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ నీతిమంతులు మళ్ళీ మొదటి ఆదాం అయిపోతాయి. అర్థం కాలేదు.
మళ్ళీ 90% విషయాలు మొదటే కదా, ఆ స్కూల్కే మళ్ళీ వెళ్ళిపోయారు. ఏ స్కూల్కి? ఆదాంగడి స్కూల్కే మళ్ళీ వెళ్ళిపోయారు. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళకుండా ఉండే నిమిత్తమే నీవు నీ యాగాన్ని సిద్ధపరచుకోవాలి. అందరూ వెళ్ళిపోవాలన్నారు. తప్పని ఎవరికి చెప్తున్నావు? అదొక లైసెన్స్ అయిపోయింది కొందరికి. సినిమా చూసేస్తారు, చూసేసి అంతా అయిపోయింది, చూపించు. ఇంకా కొన్ని రోజులు పోతే ఏం వస్తుంది? ఏం పండుగ వస్తుంది? ఉగాది వస్తుంది. వెళ్ళండి సినిమా చూడటానికి, సినిమా స్టార్లు చూడటానికి. అక్కడ నీకేం పని? హలో, దేవుని బిడ్డలకి దేవుడు లేని చోట్ల ఏం పని? దానివల్ల అక్కడికి వెళ్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా లోన సినిమా చూస్తున్నాం అని అర్థం కాలేదు. నువ్వు లోన చేసిన రహస్యాలే బండారంగా బయటకు వచ్చేది. హలో, ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. హలో, అప్పుడప్పుడు తింటున్న కిల్లియే తర్వాత మందు బాటలు దింపడానికి పనికి వచ్చేది. తర్వాత ఇంటికి తాగేసి వచ్చి అమ్మ నాన్న సిద్ధబాదేది. ఆ రోజు కిల్లి తిన్నప్పుడు చూడలేదుగా. ఓ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డల సినిమా చూడకూడదు. మరి ఈసారి ఈ కాలంలో 5,000 ఫోన్ కొని ఇలా గోకుడే. ఎవరు గోకుతున్నారు? బైబిల్ గోకరు, వాక్యం గోకరు, పనికిరానివన్నీ. తర్వాత వచ్చి ఈ బుర్ర తీసుకొచ్చి ఇక్కడ కూకోబెట్టి మా బుర్రలు తింటాం. నీకు 7 రోజులు గోకిన దగ్గర మా వాక్యం ఏం పనిచేయదు. ఈ 2025లో నేను తీసుకున్న నిర్ణయం, నేను ఇంకా రీఛార్జ్ అధికంగా చేయను. హలో, మరి నీ నిర్ణయాలు ఏంటో నాకు తెలియదు. కొందరికి మొబైల్ దొరికితే మరి భార్య పిల్ల ఇంటికి ఏం దొరకదు. మొబైల్ మనకి మంచిదే, కానీ అదేం కాకూడదు. నీ ఆత్మీయతను పాడు చేసేటట్టు ఉండకూడదు. మొబైల్లో ఘోరం చూసారు. నీ అయ్యగారి వాక్యం ఒకటి షేర్ చెయ్యు. నీ తండ్రి ప్రకటించిన వాక్యం ఒక్కడికి చెప్పు. ఘోరం స్టేటస్లు పెట్టేస్తావు. ఎవరి కోసం పెడుతున్నావు? నీ స్టేటస్ ఏసైని వర్ణించి తీరాలి. నీ ఫేస్బుక్ ఏసైని గణపరచుకు తీరాలి. నీ ఇన్స్టాగ్రామ్ ఇతరులకు శుద్ధీకరణకు అవకాశం ఉంది. బైబిల్ చెప్తే నేను సువార్త చెప్పకపోతే అయ్యో కష్టం. అందుకే ఒక్కరు కూడా మనం ఏం చేసుకోవాలి? చెప్పలేకపోతాం. శుద్ధీకరణకున్న త్రోవ చెప్పలేకపోతాం. శుద్ధీకరణకున్న అవకాశం చెప్పగలిగలేకపోతున్నాం. అందుకే బైబిల్ చెప్తున్న మొదటి ఆదాము స్థితి నీది. సువార్తలో మనం ఏం చెప్పాలి? మొదటి ఆదాము, కడపటి ఆదాము చూపించండి. నువ్వు మొదటి ఆదామువా, కడపటి ఆదామువా? కొన్ని మొదటి ఆదాముగానే ఉండి కడపటి ఆదాముని నటించేస్తున్నారు. దాన్నే మారు వేషం అనేది. అందుకే యేసై దగ్గరికి వచ్చిన శాస్త్రులను పరుజులను యేసై ఏ రీతిగా ఉపయోగించారు? మీరు సున్నం కొట్టిన వై బయట వస్త్రాలు చూడాల, టక మెరిసిపోతుంది. లోన ఫుల్ ఆఫ్ శవం కంపే. ఓ లార్డ్, దాని అర్థం మొదటి ఆదాము కన్నా కిందకెత్తే స్థాయికి వెళ్ళిపోయాడు. హలో, డీగ్రేడేషన్ అంటారు ఇంగ్లీష్లో. డీగ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల మీద చెప్తే వాళ్ళు పని ఫీల్ అయిపోతారు. వదిలే, నేనే 7th క్లాస్ చదివాను, 7th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఏం చేస్తారు? నన్ను 6th క్లాస్లో తీసుకెళ్తారు. ఓకే, మళ్ళీ 6th క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ 5th క్లాస్కి తీసుకెళ్తారు. 5th క్లాస్లో మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఉన్నారా? అదే ఆ శిశువు 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు ఫుల్ ఫస్ట్ ర్యాంకే. అని ఏం చేస్తారు? 2 క్లాసులు దాటించేసి 9వ క్లాసులు కూర్చోబెడతారు. అది ప్రమోషన్, ఇది డిమోషన్. హలో, శుద్ధీకరణ పొందడానికి ఆతృత కలిగినవాడు ప్రమోట్ అవుతాడు. శుద్ధీకరణ పొందడానికి ఆతృత లేదు, డిమోట్ అవుతాడు. అందుకే ఇందాక నేను చెప్పాను, మొదటి ఆదాం అందరినీ పాపులుగా మార్చేశాడు. రైట్, చివరి ఆదాం అందరినీ నీతిమంతులుగా మార్చాడు. ఓకే, ప్రమోషన్ అయితే చివరి ఆదామును ఆదుకొని నువ్వు ప్రమోట్ అయిపోయి ముందుకెళ్తావు. రైట్, మొదటి ఆదాముగా నువ్వు ఎంచుకున్నావు అనుకో, ఆడున్న స్టేజ్ నుంచి కిందకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అలాగైతే మొదటి ఆదాము మూలంగా మరణం వచ్చింది, మొదటి ఆదాము మూలంగా శాపం వచ్చింది, మొదటి ఆదాము మూలంగా దేవుని దగ్గరికి వైద్యత వచ్చింది, మొదటి ఆదాము మూలంగా దేవుని యొక్క సహవాసాన్ని బైబిల్ చెప్పేశారు. మొదటి ఆదాము మూలంగా దేవుని ప్రజలంటే అసలు ఇష్టం ఉండదు.
డిమోషన్కి వెళ్ళినాడు చూడండి, బాగా కనిపిస్తాడు. ఆడికి చర్చి అంటే, పాస్టర్ అంటే, విశ్వాసం అంటే, ప్రైజర్ అంటే ఏమడు వస్తాడు, కూకుతాడు, వెళ్తాడు. డిమోట్ అయిపోయావు. అందుకే దేవుడు ఎర్రని దూడని పెట్టింది. సో దగ్గర ముందుకు ప్రమోట్ అవ్వు. 7వ క్లాస్ నుంచి 3వ క్లాస్ వరకు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. 3 నుంచి 9కి రావచ్చు ఇఫ్ యు ఆర్ ప్రమోటెడ్. దానికోసమే దేవుడు మనకి శుద్ధీకరణ వివరణ దేవుడు మనకి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఎర్రని దూడ యేసుక్రీస్తుగా మనకి లోకానికి మాదిరి చూపించిన కారణం శుద్ధీకరణ నుంచి అధిక శుద్ధీకరణలోకి వచ్చి రావాలి. హల్లెలూయా. శుద్ధీకరణ నుండి 4 అన్యభాష నుంచి 8 అన్యభాషలోకి రావాలి. 8 అన్యభాష నుంచి 90 అన్యభాషలోకి రావాలి. ఇది అలా లేదు. 4 అర్రప్ప శ్రీప్రి ఇది మాత్రమే తెలుసు. అన్నిటికీ ఇదే కొట్టేస్తాడు. హలో, ఈ కాలంలో అన్ని భాషనే అధికంగా ఏం చేసేది, వికటంగా మాట్లాడేది. మన దాంట్లో కూడా కొందరు ఉన్నారు, వికటంగా మాట్లాడు, ఏదో ఒక భాష నేను ఇరికిస్తుంది, అర్థం కాదు. అన్ని భాష నేను ఇరికించలేదు అనుకో, మాట్లాడే ఏదో మూగ భాష నేను ఇరికిస్తుంది. అది బూతుల భాష అయితే నీ ఇష్టం, నీ కష్టం. ఓ లార్డ్. అందుకే బైబిల్ చెప్తున్నమాట, కృపావరములను ఏం చేయాలి, ఆశించాలి. హ్యావ్ ఎ డ్రైవ్, హ్యావ్ ఎ హంగర్. ఆశ ఉండాలి. మరి నాకు అక్కర్లే, మా పాస్టర్ గారు మా విశ్వాసం నేను చూసాను లేదు దూపడం చేస్తున్నాం. హలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఎర్ర దూడకి ఏముండకూడదు, ఏ రీతి కలిగిన మచ్చలు ఉండకూడదు. 1 పేతురు 1:19 చెప్తున్నాం, యేసయ్య రక్తం బహుమూల్యమైన రక్తం. యేసయ్య అర్పించిన యాగములో ఏం లేదు, మడతలు లేదు, ముడతలు లేదు, కళంకము లేదు. అలాగైతే ఆ యేసయ్యను ఎర్ర దూడగా అంగీకరించిన నీవు, రక్షకునిగా అంగీకరించిన నీవు కూడా ఎలా ఉండాలి, వితౌట్ స్పాట్, వితౌట్ డిఫెక్ట్, పాపరహితమైన జీవితం ఏం చేయాలి, జీవించగలిగి తీరాలి. కష్టం కష్టం కష్టం. ఏముండకూడదు, పాప రహిత, సిన్లెస్, పర్ఫెక్ట్. హలో, మనం ఏం కాలేము, సిద్ధులు కాలేము. సిద్ధుడైన పురుషుడు ఎవరు, యేసుక్రీస్తుడే. ఉదాహరణకి నీకు ఆస్ట్రేలియా అంటే భలే ఇష్టం. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయ్యింది. ఆస్ట్రేలియా గెలిచేసరికి ఇన్నాళ్ళు ఇండియాతో ఉన్న నువ్వు గెలిపొచ్చిన పార్టీతో కలిసిపోయావు అనుకో, మా పార్టీ గెలిచింది, నా ఆస్ట్రేలియా గెలిచింది. దాని అర్థం వాడు గెలుపుతో నువ్వు కూడా గెలిచావని అర్థం. పరోక్షంగా ప్రత్యక్షంగా. నువ్వు ఆడలేదు, నువ్వు కేవలం ప్రోత్సహించావు, నువ్వు కేవలం ఆ టీంకి ఏం చేసావు, కోరుకున్నావు. ఇదే యేసయ్యలో కూడా జరిగేది. యేసయ్య యాగబలిని, రక్త ప్రోక్షణ వలన ఉన్న యాగబలిని నువ్వు కోరుకున్నావు. దాని వలన నీకేమొచ్చి తీరింది, పాపము నుంచి విడుదల వచ్చి తీరింది. దాని అర్థం మడతలు లేని, ముడతలు లేని, కలంకం లేని, నిష్కలంకమైన ఒక జీవితముతో నీవేం చేయగలిగావు, నిలబడగలిగావు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, సాతాను ఆయనను శోధించేటప్పుడు ఆయనలో పాపం కనబడలేదు. ఆ కాలంలో ఉన్న తీర్పు వ్యవస్థలో రోమా సామ్రాజ్యం ఆయనలో పాపం చూపించలేకపోయింది. ఆ కాలంలో రాజు ఆయనలో పాపం చూపించలేకపోయాడు. ఆయనతో తిరిగిన 12 మంది శిష్యులు ఎవరు కూడా ఆయనలో పాపం చూపించలేకపోయారు. ఆయనతో ఉన్న గుంపు ప్రవాహం ప్రజలు, అధ్యక్షులు ఎవరు కూడా ఆయనలో ఏం చేయలేకపోయారు, పాపం చూపించలేకపోయారు. కారణం ఏంటిది, ఆయనే ఎర్రని దూడని కాబట్టి, ఆయనే యాగం అర్పించబడిన పశువు కాబట్టి. అలాగైతే బైబిల్ చెప్తున్న మాట, నీ శరీరంలో ఏం చేయాలి, చచ్చిన శవంగా ఎంచుకోవడం కాదు, సజీవంగా ఏం చేయాలి, యాగ అర్పణ నిమిత్తం అప్పగించబడి తీరాలి. ఎందుకు, ముడతలు ఉండకుండా ఉండడానికి, మాయం ఉండకుండా ఉండడానికి, కలంకం అందుకే పాపం చేయడానికి మన అవకాశం వచ్చేటప్పుడు ఆలోచించండి. ఏం ఆలోచించాలి, నాలో కన్నం పడిపోకూడదు. బైబిల్ చెప్తున్న మాట, ఏదైనా తోటలోకి దిగి వచ్చిన సర్పం, ఈరోజు అది సర్పం కాదు, ఈరోజు అది గట్ట సర్పం. పవర్ పెరిగింది దానికి. తొలి ఆదం హవ్వలో ఉన్నారు కాబట్టి మామూలు పాముగా దూరుకొచ్చింది. ఇప్పుడు అది ఘట సర్పంగా పనిచేస్తున్నది. హల్లెలూయా. అందుకే కొన్ని ఇళ్లలో ఘట సర్పం ప్రభావం కనిపిస్తున్నా కనబడలేదు. హలో హలో, హల్లెలూయా.
నువ్వు వెళ్తున్నావు ఆత్మిక సమాజంలో, నీ కుటుంబ సభ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ పురుషుడైన యేసయ్యను లోకానికి ఏం చేయండి? మాదిరిగా చూపించుకు తినండి. రెండోదిగా 19వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నా, ఈ దూడను ఎక్కడ వధించి తీరాలి? ప్రత్యక్ష గుడారం వెలుపల దీనిని ఏం చేయాలి? వధించుకు తీరాలి. అలాగైతే యేసయ్య యెరూషలేం నగరానికి ఉన్న వీధిలో వధింపబడి తీరాలి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చెప్తున్న ఒక మాట, పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధ పట్టణం యొక్క వెలుపల యేసయ్యను ఏం చేసి తీరారు? బలియాగముగా అర్పించుకు తీరారు. అందుకే ఈ సినిమాలు చూడడం మానేసి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడండి, కనీసం కన్నీరైన వస్తుంది. హల్లెలూయా. యెరూషలేము తెలివీధిలో ఆయన ఏం చేశారు? 39 సార్లు కొరడా కొట్టారు. ఆలోచించు, ఒక్కొక్క పాపం చేసేట ఆలోచించి వాళ్ళ బీపు మొత్తం సిరిగిపోయింది. హలో, అందరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏది? దుష్క్రియలు చేయడం ఒక అలవాటు అయిపోయింది. హలో, థింక్ ఆఫ్ దట్ క్రూసిఫైడ్ క్రైస్ట్. సిలువ వేయబడిన క్రీస్తుని ఒకసారి తలుచుకోండి. మనకి సిలువ వేయబడిన క్రీస్తు ఏ గుడ్డలు లేకుండా మనకే కనబడదు. ఒక చిన్న గుడ్డ మాత్రం కనిపిస్తారు. అసలు వ్యాఖ్యానాలు చెప్పారు, గుడ్డలు లేకుండా నిలబడ్డారు. దాని అర్థం ఒకడు దాన్ని ఏం చేయలేడు, తేలి కూడా చూడలేడు. నీ కొడుకుని బట్టలు లేకుండా ఒక సిలువ మీద ఎలాడుతున్న చూస్తా వేటి నీ కుటుంబమే చూడలేనప్పుడు ఊరిలో ఉన్న అందరూ అలా చూడగలిగి. అవమానభరితమైన వాళ్ళు అయితే చూసి కాంట్రేసి ఉమ్మేసి వెళ్ళిపోతారు. అదే ఒక భక్తుడు చూస్తే అయ్యో చూడలేడు, నా పరిస్థితి అది. యెరూషలేం తెలివీధిలో ఆయన రక్తం పడని ఒక్క చోటు లేదు. కావాలంటే ఒక గుడ్డ పట్టుకొని ఆయనని యెరూషలేం ఎక్కడి నుంచి ఆయన అర్ధరాత్రి పట్టుకున్న దగ్గర నుంచి కాల్వరి సిలువ ఎక్కినంత వరకు నువ్వు తుడుచుకొని వస్తే ఆ రక్తం నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మనకు అది గుర్తుకు రావట్లేదు. యెరూషలేం తెలివీధిలో యేసయ్య ఒక పశువులా, యేసయ్య ఒక మూగ మనిషిగా, యేసయ్య ఒక గాయపడిన మనిషిగా ఆ సిలువను మోసుకొని వీధల్లా ఈడ్చుకొని. అందుకే యేసయ్య నేను ప్రేమించేది. మరి మీరెందుకు యేసయ్య ప్రేమిస్తున్నా? డబ్బు రావడానికో బండి రావడానికి వెళ్ళుకోవడం నాకు తెలియదు. కానీ నేను ప్రేమించేది, నేను వీధిలో బుట్టలు లేకుండా నేను ఏం చేసేవాడి? ఈడ్చబడి వెళ్ళాల్సిన చోట్ల ఆయన నా కొరకు వెళ్ళాడు. ఐ గాట్ మై రెడ్ హైఫర్. నాకు నా వధు పశువు దొరికింది. ఆయన నాకు బదులుగా ఏమై తీరాడు? యెరూషలేం తెలివీధిలో ఒక సామాన్య మనిషి కన్నా. అందుకే సిలువ మరణం కొందరికి నవ్వు చూపించేది, రక్షణ పొందలేదు. దాని అర్థం సిలువ మరణం నీలో ప్రేమించేది, నీ నిజ స్థాయి గుర్తించుకు తీరాలి. ఇప్పుడు సిలువ మరణం అన్న పండగలు చేసుకుంటున్నారు. ఎలా పండగ చేసుకోవడానికి మనసత్వం నాది తెలియట్లేదు. ఏం పండగ అట? పునరుద్ధాన పండగ, మట్ల పండగ, ఏవేవో పండుగ, గుడ్లు పండగ, ఏవేవో పండగలు. మన దేవుని పెట్టబడి దీనికి అలవాటు. హలో, యెరూషలేం తెలివీది ఒకసారి వెళ్ళి నడిచి చూడండి. దానికి ఎలాంటి ఇదే చూడండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని, సన్ ఆఫ్ గాడ్ అని, దయామయుడు కరుణమయుడు అంత వ్యాఖ్యానం లేదు. కానీ ఇలాంటి మూవీస్ చూడండి, అందులో క్లియర్గా రాసింది. ఆ తెలివీధిలో కుక్కను కొట్టారు. తన శరీరం మొత్తం ఏం చేశారు తెలుసా? దున్నేశారు. 39 దెబ్బలు ఆ శరీరం మీద పడింది. యేసయ్య కొరకు ఒక్క దెబ్బ సహించరా పాత్ర. అది నీ ఆత్మీయత. ఆయన 39 దెబ్బలు కాసిన. అందరూ చెప్తున్నాడు శాతకానోడు లాగా ఆ సిలువను మోసుకొని ఈడ్చుకొని శాతకానోడులా కాదు, ఒక మానవుడిగా ఆయన చేత కానట్టుగా ఆయన ఏం చేసుకున్నాడు? ఉన్న ఆరోగ్యంతో తీసుకొని ఎక్కడ వరకు అట్ట త్రోవలో ఆ స్థాయిలో నువ్వుగాని ఉంటే బైబిల్ చెప్పిన మాట, నేను ఇచ్చిన సేవను నువ్వు మోసుకొని ఏం చేయాలి? అయిగా చెప్పారు కదా, ఎవడు శిష్యుడు అని చెప్పారు కదా. సిలువ మోసినోడు అయితే రక్తం పడింది, నీ బీపు కోస్తాను. అలా సిలువ అవ్వడానికి ఉంటేనే రా, రూట్ చూసుకో. ఈ కాలంలో సిలువ మోసేస్తాను కానీ దెబ్బలు కాయకూడదు, గుడ్లు ఓడవేయకూడదు, కొట్టకూడదు, కాంట్రీ సుమ్మకూడదు. యూ కెనాట్ బి ఎ డిసైపుల్. నువ్వు శిష్యుడు కాలేవు.
నువ్వు శిష్యుడు కాలేకపోతే ఊరోళ్ళు నిన్ను క్రైస్తవుడు అని కూడా పిలవరు. హల్లెలూయా. అందుకే ఈ ఎర్రని దూడని తెచ్చేటప్పుడు మస్తుగా కష్టపృష్టంగా లావుగా ఆరోగ్యవంతంగా ఉంది, కానీ బలివేదిక దగ్గరికి వచ్చినప్పుడే దాని ప్రాణం విలవలాడేది. దానిని ఏం చేస్తారు? పీక కోసేస్తారు. పీక కోసిన తర్వాత దాన్ని తోలు జీవం ఉండగానే ఏం చేస్తారు? ఊడబీకేస్తారు. ఓ లార్డ్, మై గాడ్. ఊడబీకేటప్పుడు నిర్దోష మూగ ప్రసూవు ఏం చెప్తుంది? శరీరం ఇలా కదులుతూ ఉంటుంది, దానికి ఏం తెలియదు. యేసయ్య కూడా అలాగే. మై లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను దేవుని బిడ్డలారా. ఆ యెరూషలేము తెరి వీధిని ఒకసారి చూడు. అక్కడ నిలబడి చెప్పారు కదా, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దు. ఎవరి కొరకు ఏడవాలి? నీ పిల్లల కోసం ఏడు. ఎలా ఏడుతావు? పిచ్చోడు కన్నా హీనంగా ఏడు. ఏమని? ఆడు యేసయ్య అవ్వాలని. మరి ఏడవకపోతే ఆడు యేసయ్య ఎవడు? యేసయ్యకి బదులు అంత్యక్రీస్తు అవుతాడు. సంఘానికి ఎదిరించి అంత్యక్రీస్తు అవుతాడు. మాస్టర్ గారిని ఎదిరించి అంత్యక్రీస్తు అవుతాడు. వాక్యాన్ని ధిక్కరించి అంత్యక్రీస్తు అవుతాడు. మరి క్రీస్తుని కన్నావా అంత్యక్రీస్తుని కన్నావా నిర్ణయించేది నీ ఏడిపే. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక నెయిల్ పాలిష్ రాస్తే అంత్యక్రీస్తే, ఒక గొలుసు నెలలో పెట్టేసుకుంటే అంత్యక్రీస్తే. క్రీస్తలుగా అయిపోతాడు. మీరంతా వేసిన తెలియదు. మొదటి ఆదామును దేవుడు సృష్టించిన వేశాడా? మరి కడపటి ఆదాముకి లేనప్పుడు నువ్వెందుకు వేసుకోవడం? అందరూ నా మీద తిట్టేస్తుంటారు. అయ్యగారు ఎప్పుడు ఈ ఆభరణాల మీద వేరు బాబు. నేను పరిశుద్ధ పరచడానికి చెప్తున్నాను. నాకేం పిచ్చి లేదు, నువ్వు వేసుకునే అందంగా ఉంటావు, నాకేం నష్టం. అంత్యక్రీస్తులు అనకొస్తారు. హలో, దొంగకి సులువు అయిపోద్ది. ఈ దగ్గర బోర్డు ఉన్నాయి, రో చెంపేస్తే దొరికేద్ది. మరి మేమే మీ సమాధి కార్యక్రమం చెయ్యాలి. ఎందుకు చచ్చావంటే దేవుని కోసం చచ్చావు కాదు. దొంగ చంపేసి ఆ సమాధి కార్యక్రమం ఎన్ని అబద్ధాలు చెప్పాలి. మొత్తానికి నా గడప దగ్గర ఎక్కడ సమాధి గడప దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పడేయాలి కదా. హల్లెలూయా. అందుకే ఆలోచించండి దేవుని కూడా. యెరూషలేము తెరి వీధిలో కుక్కను కొట్టాడు. ఎలా కొట్టాడు? కుక్కను కొట్టాడు. ఎందుకు? నేను పడాల్సిన చోట్ల ఆయన ఎక్కి తీరాడు. అందుకే బైబిల్ చెప్తున్నా, ఈ ఎర్రని దూడని చంపి దానిని కాల్చేసి దాని బూడిద తీసుకొని నీళ్ళల్లో కలిపేసి ఏం చేయాలి? శుద్ధీకరణ కొరకు. అదే యోహాను సువార్త పుస్తకం 2వ అధ్యాయం వచ్చినప్పుడు కానాను అన్నం ఇందులోకి యేసయ్య వచ్చినప్పుడు ఎన్ని పాత్రలు? 5 పాత్రలు. ఎక్కడుండేది? ఎందుకు బయట ఉండేది? మనం కాలు కడుక్కోండి, అది శుద్ధీకరణ. బైబిల్ చదవండి, కాలు కడుక్కోవడం కాదు, కింద రాస్తుంది శుద్ధీకరణ నిమిత్తం వారిని ఏం చేశారు అంటే ఇశ్రాయేలు జీవించిన కాల తరగతిలో శుద్ధీకరణ నిమిత్తం యెరూషలేములో వారి కోసం ఏముండేది? ఈ కుండ ఉండేది, అందులో నీరు కలిపేసి వారిని ఏం చేసుకునేవారు? శుద్ధి చేసుకునేవారు. తర్వాత పలుకుబడి డబ్బు అధికారం బలం వచ్చింది కదా, దీన్ని ఎక్కడ తీసుకొచ్చారు? అంతే కదా. తొలి డబ్బు గిబ్బు ఏమి లేనప్పుడు, పురి లేనప్పుడు అయ్యగారు. ఇప్పుడు డబ్బు వచ్చేస్తే కూలింగ్ గ్లాస్ వచ్చేది, కారు వచ్చేది, బిల్డప్ వచ్చేస్తారు. ఇంటికి ఆరాధన కూడా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా వస్తాడు. ఎల్లు దేవాలయం కాడ ఉండాల్సిన శుద్ధీకరణ బిందులు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? ఇంటి గవిని వరకు వచ్చింది. ఇంటి లోపలికి తెచ్చే ముందు యేసయ్య రావాల్సి వచ్చింది. అంటే నీ అంతవరకు తెచ్చే ఉంటే లోన కూడా తెచ్చేస్తావు రేపు మొప్ప. మనం మేము ప్రార్థనకి వెళ్ళి ఒక కుక్కను ఆరాధనకు తీసుకొచ్చారు. మరి మీదంత మండిదో లేదు కానీ నాకు మాత్రం భలే మండి. కుక్కను చంపేసి అంత కోపం వచ్చింది. ఓ లార్డ్, ఇక్కడ అలాంటి విశేషాలు కదా. నేను ₹1 కోటి వస్తాను, నా కుక్కను కూడా చర్చికి తీసుకొస్తాను. వచ్చిన సంఘాలు ఉన్నాయి. పాస్టర్ గారు సైలెంట్గా కనుమూ చేస్తారు. అంతే కదా, 5 నిమిషాలే కదా, 1 గంటన్నరే కదా. విశ్వాసం ఆ రీతిగా డెవలప్ అయిపోయింది. మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఫ్లెక్సీ లేకుండా మీటింగ్ ఉండదు. ఎవడు నేర్పించాడు? ఫ్లెక్సీ ఉండాలా? ఈరోజు నీ ఫోటో పెట్టావు, రేపు మీకు ఒక్క ఫోటో కూడా పెడతావు. దానికి దిగజారిపోయావు అర్థం. ఓ లార్డ్, హల్లెలూయా. ఈ కాలంలో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె సినిమా స్టైల్లో నిలబడుతున్నారు. జరిపించిన పాస్టర్ గారికి ఏమో చందాలలాగా 2000 ఇస్తావు.
అది కూడా నొక్కి నొక్కి పాట పాడినలాగా నొక్కి నొక్కి గుండెంతో నొక్కేసి ఇస్తావు. ఆయన పెళ్లి చేపిస్తున్నాడు, ఆయన నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు, ఆయన నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఒక 10,000 ఇచ్చుకోవడానికి కూడా, అదే డుమ్కుడుమా కొట్టడానికి అయితే లక్షలు లక్షలు. హలో, నేను దేవుని బిడ్డలతోనే మాట్లాడితే అన్ని వెళ్తాను, నాకే అర్థం కావట్లేదు. హలో, నీ మనసు ఎక్కడి నుంచి, క్రీస్తు నుంచి ఎక్కడికో. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలకి మందిరం కట్టాలని చెప్పేసరికి వాళ్ళు బంగారాలు గింగారాలు అన్నీ ఇచ్చారు. దానికి ఏమైంది? బంగారంతో ఉన్నది కట్టగలిగారు. మరి ఏమి ఇవ్వలేకపోతే ఏం కట్టలేదని ఉంటుంది. హల్లెలూయా. పోల్చుకో, మొదటి ఆదామువా కిడపటి ఆదామువా, విమోచన పడిన వాడువా లేకపోతే విమోచన లేని వాడువా, ఒక్కసారి పరిశీలించుకో. అందుకే 6 మట్టి పాత్ర ఎక్కడి వరకు వచ్చింది ఆలోచించండి. ఆ పాత్ర లోన తెచ్చి నీళ్ళు పోతే తాగుతురేటి, మీరు తాగుతురేటి, ఉందేటి గుడి దగ్గర. మనకి ఎంగిల్ దిగదు కదా. ఎప్పుడు కూడా కొందరికి పొలపిచ్చి చావలేదు. ఏసై ద్వారా జన్మించాడు, పేరు కూడా తెచ్చుకున్నాడు, ఏం చావలేదు. అందరూ వాక్యం చెప్పేస్తారు, పాత్ర బయట లోన తీసుకొని కడిగెళ్తే నువ్వు తాగుతావు. వేడి ఉందా నీకు దమ్ము? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి నా కుర్రోడు టిఫిన్ బాక్స్ పట్టగలిగే దమ్ముందా? ఆడు ఎన్నిసార్లు టిఫిన్ చేసి ఉంటాడు. నాలంటాడే కదా, మరి నీళ్ళంటాడు కాదు కదా. మా అమ్మ ఏం చేసింది చేసి ఉంటాడు. తినగలిగే మనస్తత్వం. కాకులు ఏం తీసుకొచ్చారు? పేదం చేశారు. కాకుల ద్వారా ఆహారం వచ్చే పురుగిచ్చిన అన్నం తినలేరు. హలో, మా ఇంటికి ఎందరో బియ్యం తీసుకొస్తున్నారు, ఎందులో ఎన్నున్నా మనం తినేస్తున్నాం. మనసు విసిగి అనిపించట్లే. హలో, సంతోషం అనిపిస్తుంది. ఏంటిది? అలాంటిదైనా తెచ్చుకొచ్చారు కదా, కావాలంటే నేను దాన్ని అమ్మేసేవచ్చు. ఎవరు అడగడు, ఎవరు అడుగుతారా? ఇంకా నేను అది రాయి ఉన్నా పురుగున్నా ఎసరకుండా తినేది దేనితో తెలుసా? నా తోటి సహోదరుడు కష్టపడి తెచ్చింది. అది ఒక ఆయన తెచ్చినప్పుడు అది లేదేమో, అది నా ఇంటికి వచ్చేసరికి పురుగు అయిపోయింది. ఎసరడానికి మనసు రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క దేవుని బిడ్డ తీసుకొచ్చి ఇసరడానికి మనసు పుట్టట్లే. కారణం ఏంటో తెలుసా? గుర్తొచ్చేది, నువ్వు ప్రయాసపడి నా చెమటే మాకు గుర్తొచ్చేది, నువ్వు కాచే కన్నీరే మాకు గుర్తొచ్చేది, నువ్వు వేదన పడి రాత్రి పడుకున్నావు కదా, ఇటు అటు దొరలే, ఓ నాయన వీపు నొప్పి పెట్టాలి, కాళ్ళు నొప్పి పెట్టాలి, ఆ యాగం గుర్తుకు వస్తున్నది కాబట్టి. హల్లెలూయా. ఎర్రని దూడను పొందుకున్న నీవు, నీళ్ళు ద్వారా శుద్ధీకరణ పొందిన నీవు, పిచ్చి పిచ్చి సిద్ధాంతాలకు తలకాయ పెట్టాడు, ఆత్మీయతను పోగొట్టొద్దు. అందుకే యేసయ్య వివాహ విందులోకి వచ్చి యేసయ్య చేసిన మొదటి అద్భుతం అది. ఏంటిది? నీళ్ళు ద్రాక్షారసం అవ్వడం పెద్ద విషయం కాదు, కానీ వీధి మీద ఉన్న పాత్ర ఇంటికి తీసుకొచ్చి వాటిలో నుంచి తాగగలిగే మనస్తత్వం. హల్లెలూయా. నీ జీవితం కూడా అలాగే కదా. పొలిమేర కూడా తిరిగిన నీవు దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధుడిగా, ఎన్నిక ఉన్నవాడిగా, రక్షణ పొందిన పునరుద్ధానం కొరకు తయారైన వాడిగా నిలబడి కూర్చుని, ఇది నీ అభిమానం అనుకుంటున్నావా? దీని వెనకాతల ప్రయాసపడిన యేసయ్య ఉన్నాడు, దీని వెనకాతల సిలువెక్కిన యేసయ్య ఉన్నాడు, దీని వెనకాతల గాయపడిన యేసయ్య ఉన్నాడు, దీని వెనకాతల ప్రయాసపడి కన్నీరు కాచిన సేవకుడు. హల్లెలూయా. అందుకని మాటలు ముగించాలనుకుంటున్నాను. 2 మాటలు. ఒకటి ఎర్రని దూడ, 2 శుద్ధీకరణ నిమిత్తం. ఈ అవకాశం ఏం చేయొద్దు, దుర్లభం చేసుకోదు. బైబిల్ చెప్తున్న మాట 3 సబ్బులు ఉన్నాయి మనకి. యేసయ్య రక్తం, యేసయ్య వాక్యం, యేసయ్య నామం. హలో, యేసయ్య రక్తం, యేసయ్య వాక్యం. అందుకే వ్యక్తి కూడికలు వచ్చి వాక్యం వినరా వినరా కడగడానికే. ఎందుకు? ఆ గలీజి కంపు మాకు అర్థమవుతుంది, నీకు అర్థం కావట్లేదు. హలో, కడగబడలేని శాపం మీ ఇంటికాడ ఉంచితే ఏమవుతాయి? అలా చెప్తే మీకు అర్థం కాదు. చేపను కోసేసి దాన్ని వేస్ట్ ఉంచాం, 2 రోజులు ఉంచినట్టు అత్తి బిత్తి అయిపోయింది. 2 రోజులకే. అలాగైతే 6 రోజులు గలీజులో ఉండేసి 7వ రోజు వచ్చేసి నాకు వాక్యం వచ్చి ఆదివారం పాల్గొనడానికి వచ్చినప్పుడు ఎంత వాసన వస్తుందో.
మనకి ఇంకా అదృష్టం ఉంది. శుక్రవారం, సోమవారం ఉంది, మంగళవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం ఉంది, అది అన్ని వారాలు ఉన్నాయి. కడగబడరు. వాక్యంతో నేను కడగబడిన అయ్యగారు దాకా నేనే కడిగి ఏం కడుగుతావు? పంపే పంపే. ఓ లార్డ్, యేసయ్య వాక్యం నిన్నేం చేస్తున్నాయి? కడుగుతున్నాయి. నీ ఆత్మిక తండ్రి నిన్నేం చేయాలి? కడగాలి. ఆయన చేతులారా కడగబడింది. అవకాశం దుర్వినియోగపరచకుండా ఉపయోగించుకొని కడగబడు. యేసయ్య రక్తం కడిగేదే, యేసయ్య వాక్యం. మూడోది ఆత్మశక్తి, పరిశుద్ధాత్మశక్తి. మనకు అది కొద్ది అక్కర్లేదు కదా. కొన్ని పాటలకు ఏం ఉండదు, ఆత్మశక్తి ఉండదు. ఎందుకని మా పాఠం? లేకపోతే కూర్చొని కాసేపు అన్ని వాసాలు ఆరాధన చేసుకో, నో ప్రాబ్లం. మనకు అన్ని సెట్టింగ్ ఎలా మారిపోయింది? వాక్యం చెప్పాడు, ఆత్మశక్తి రాదు అంటే అప్పుడు దురాత్మ దూరాలట. ఓ లార్డ్, దేవుడు నీకు కొరడుపతి చేస్తారంటే ఇప్పుడు దూకేస్తారు. దానికి దూకగలిగిన నువ్వు నీ పాపం నుంచి విడుదల పొందేటప్పుడు ఎందుకు దూకలేకపోతున్నావు? దాని అర్థం దేంతో కడుగుబాటొద్దు, పరిశుద్ధాత్మతో ఉన్న కడుగుబాటొద్దు. అయ్యగారి వాక్యం ఇచ్చిన కడుగుబాటొద్దు, పరిశుద్ధాత్మ. దేంతో కడిగేస్తాం? వేసే రక్తం సకల పాపం. ఒక్క వాక్యం తీసి వచ్చేస్తారు. వేసే రక్తం సకల పాపాన్ని కడిగే నిర్మల మనసాక్షి ఇచ్చింది, నిర్దోషం. బాబు సప్పు 3 ఉన్నాయి. 3 కూడా తెయ్యంగా యూజ్ చేసుకోవాలి. హలో, ఈ వాక్యాలను దేవుడి మీ అందరూ దీవించును గాక.